మళ్ళీ మీటింగే ఏముంది, ఇంకో మైండ్ బ్లోయింగ్ ఐడియా వచ్చి ఉంటది. అయితే అది ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో హౌ యు గైస్? 1 వీక్ లో నేను ఒక అబద్ధం కూడా ఆడలేదు తెలుసా. గుడ్, థియేటర్కి వెళ్తే హ్యాపీగా సినిమా చూస్తున్నాను బ్రో. వెరీ గుడ్. హే, మీరు స్టూడెంటా? కాదు బాబు, నేను అచ్యుత్ వాళ్ళ ఫాదర్ని. ఇంతకుముందు వాడు అమ్మాయిల వెంబడి తిరిగి డబ్బు టైము వేస్ట్ చేసేవాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ మాట విని వాళ్ళ అమ్మకు హెల్ప్ చేస్తున్నాడు. నాకు ఉదయాన్నే ఈనాడులో అంతర్యామి చదివి వినిపిస్తున్నాడు. ఇదంతా నీ వల్లే బాబు. బాబు చాలా థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. సో గైస్, మన ఫేజ్ 1 సూపర్ హిట్. ఇక మనం ఫేజ్ 2లోకి ఎంటర్ అవుదామా? ఎలా? జస్ట్ డిఫరెంట్ బ్రో. సింపుల్. అమ్మాయిలు చూస్తే చూడండి, అమ్మాయిలు నవ్వితే నవ్వండి, మాట్లాడితే మాట్లాడండి. బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాత్రం ఐ లవ్ యూ చెప్పకండి. మరి వాళ్ళే ప్రపోజ్ చేస్తే? అదే కదా మనకు కావాల్సింది. బట్ అప్పుడైనా కేర్ఫుల్గా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. అర్థమైందా? ఆడు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిల విషయంలో అమ్మాయిలా బిహేవ్ చేయాలంటావు, అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఆల్రైట్ గైస్, హ్యావ్ ఫన్ విత్ యువర్ న్యూ లైఫ్. చాలు చాలురా, చెప్పిన ప్రతిదాన్ని ఓ ఎక్స్ట్రాసీలా ఫీల్ అయిపోకండి. ఎలాగెలాగా చూస్తే చూడాలి, నవ్వితే నవ్వాలా. మొన్నటి దాకానేమో అవాయిడ్ చేయమన్నాడు, ఇప్పుడేమో అతుక్కుని కూర్చోచ్చు కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పుకోకూడదు. స్టాడిజం కన్నా దారుణంరా బాబు అది. రే ఏంట్రా నీ గోలా? అమ్మాయిలు ప్రేమ ఈ రెండింటికి నీకు ఏమైనా సంబంధం ఉందా? అరే ఫుత్తి, టెన్షన్ అవ్వకు, ఇది తాగు, కూల్. మీరు వచ్చేయండిరా. దేవుడా, భగవంతుడా, ఆ ఆడిగాడిలో నీగోని హర్ట్ చేసే అంత తెలివితేటలు, ఆడి హార్మోన్స్ అట్రాక్ట్ అయ్యేంత అందం ఉన్న అమ్మాయిని వాడిపై ప్రయోగించు స్వామి. అపశంపం. ఏంటి ఈరోజు నీ ఎంతో కిరాకుంది. నేను చుట్టూ దొక్కలేదు. నీ బ్యాగ్ ఏడా? నా ఫ్లవర్ ఓ టిష్ టిష్ వెనక పడిపోయింది, వెళ్ళొచ్చుకో. స్వీట్ షాప్. నీకేమైంది? ఏంటే, చూస్తే చూశాడు, నవ్వితే నవ్వాడు, మాట్లాడితే మాట్లాడాడు అనే దానికి ఇంత రియాక్షనా? అసలు నా మైండ్ లో ఉన్నదంతా వర్కౌట్ అయితే ఏం చేస్తారు? రేప్ చేస్తారా? ఈసారి మా సాండి గారికి నేను సారా బ్యాగ్ కొనిస్తా. నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయింది మను కాదు, యాడీ. అవును, యాడీని మను నుంచి డెఫినెట్ గా వేర్ చేస్తాను. ఇది నా నమ్మకం కాదు, నిజం. హాయ్. హలో. కాఫీయా? కాదు, టీ. నిన్న మనం బుష్ లో మాట్లాడుకుందంతా ఎవరో బాయ్స్ ని కూర్చోపెట్టి చెప్పినట్టుంది. బాయ్స్ అందరూ ఇలా మారిపోయారేంటి? గర్ల్స్ కూడా హ్యాపీ అనుకో. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఓ, అయితే నువ్వు చాలా హ్యాపీ, ఏ ఇబ్బంది లేదు. ఎందుకు ఇబ్బంది? అవును, నువ్వెవరికి ప్రపోజ్ చేయవు, నీకు ఎవరు ప్రపోజ్ చేయరు, సో ఇబ్బంది లేదు. ఉంటే ఏంటి ఇబ్బంది? అమ్మాయి పక్కనుంటే ఎవరైనా డిస్టర్బ్ అవుతారు. నువ్వేంటి, ఈ కాన్సెప్ట్ క్రియేటర్ అయినా డిస్టర్బ్ అవ్వాల్సిందే. ఈ కాన్సెప్ట్ క్రియేటర్ని నేనే. సార్ మీరా? నేనేదో సరదాగా. అయినా అది ఇక్కడ వీక్గా ఉండే వాళ్ళకి, మీకు కాదు. క్రీమ్ బిస్కెట్ వేక్. ఎందుకు డిస్టర్బ్ అవుతానో చెప్పు. అంటే అమ్మాయి పక్కనుంటే ఎలాంటి అబ్బాయినా డిస్టర్బ్ అవుతాడు. అలా చూడక్కర్లేదు. నాకు తెలిసి కరెక్ట్ అమ్మాయి తగిలితే ఎలాంటోడైనా డిస్టర్బ్ అవ్వాల్సిందే. అవునా? సరే, ఓ పంచి. నువ్వు నా పక్కనే ఉండు. ఈరోజు నుంచి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్, నేను నీ బాయ్ ఫ్రెండ్. సార్ నేనా? నువ్వే. నువ్వెంత డిస్టర్బ్ చేస్తావో చెయ్యి, నువ్వెన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తావో చెయ్యి. సరే ఓకే, ఎప్పుడైనా నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పేసేయ్, మన ఇద్దరం బ్రేకప్ అయిపోదాం. బై ది వే, నేను అవంతిక. అవి నువ్వు? యాడీ. యాడీ? అవి ఓకే బాయ్ ఫ్రెండ్.